This లాస్ట్ ఏమి conference డిస్కస్ will now be చేసుకున్నాం recorded. మన టాపిక్ ఏంటో ఒకసారి చూద్దాం లాస్ట్ టాపిక్ ఏంటి సార్ మంది ఓకే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సార్ కొద్దిసేపు అసలు ఏమి ఏం లేదు అనుకున్నాం గ్యాప్ వచ్చింది కాబట్టి ఏ కాన్సెప్ట్ లేదు సో మన కాన్సెప్ట్ ఏంది ఓఓపిఎస్ కాన్సెప్ట్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఇక్కడ ఏమైతుంది సార్ వాట్ ఈజ్ ఓఓపిఎస్ ఓఓపిఎస్ స్టాండ్స్ ఫర్ ఓ ఫర్ ఆబ్జెక్ట్ అండ్ ఇంకొక ఓ అంటే ఏంది ఓరియంటెడ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఇంకొక ఓ అంటే ప్రోగ్రామింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ దిస్ ఓఓపి స్టాండ్స్ ఫర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇక్కడ ఏం చెప్తుంది ఏ ప్రోగ్రామ్ డివైడెడ్ ఇంటూ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అసలు మన దగ్గర ఏమైనా క్లాసెస్ ఉన్నాయా అంటే మొత్తం క్లాస్లే ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ జావా ఈజ్ డిఫరెంట్ సి ప్లస్ ప్లస్ ఈజ్ డిఫరెంట్ oops concept supports is C++. oops concept support Java. oops concept support the JavaScript. ఇలా చాలా లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తాయి బట్ హియర్ ఇన్ పైథాన్ ఎవ్రీథింగ్ ఈజ్ a class a equal to 7 a equal to 7 the type of a is integer class సో ఇప్పుడు ఏ అనేది ఏంది ఇక్కడ ఏ అనేది ఏంది ఇంట్ అనేది ఏంది ఏ ఈజ్ ఆబ్జెక్ట్ other programming language a is called a variable but in python this a is called as object this object is pointing to the value is 7 this 7 is integer ఈ డయాగ్రామ్ అర్థమైందా ఈ డయాగ్రామ్ చూసుకోండి ఏ ఈక్వల్ టు 7 అని ఎప్పుడైతే మీరు అంటారో ఏ ఈక్వల్ టు 7 అన్నప్పుడు టైప్ ఆఫ్ ఏ అన్నప్పుడు ఏమవుతుంది ఇంటీజర్ ఏ ఈజ్ ఆబ్జెక్ట్ ఏ ఈజ్ ఆబ్జెక్ట్ దిస్ ఆబ్జెక్ట్ is pointing to 7 the type is called as a integer the type is called as a integer అర్థమైందా క్లియర్ గా అందరికి అదర్ లాంగ్వేజ్ సి సి ప్లస్ ప్లస్ జావా లాంగ్వేజ్ కి వచ్చినప్పుడు ఏని ఏమంటారంటే వేరియబుల్ అంటాం బట్ ద పైథాన్ లో ఏ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ గుర్తుపెట్టుకోండి అందరూ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి సో మీకు దీన్ని పంపిస్తాను ఒకసారి చూడండి ఈ రిఫరెన్స్ కోసం కూడా మీకు వస్తుంది డోంట్ కన్ఫ్యూజ్ ఎవరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకే నౌ నేను ఏమంటున్నా ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ ఆఫ్ ఇంటీజర్ క్లాస్ b ఈక్వల్ టు 9.3 p ఈజ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఫ్లోట్ క్లాస్ ఇది ఈ టెక్నాలజీ గుర్తుపెట్టుకోకపోతే ఈ క్లాస్ అర్థం కాదు ఈ టెక్నాలజీ గుర్తుపెట్టుకోవాల్సింది b ఈజ్ నాట్ వేరియబుల్ b ఈజ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఫ్లోట్ క్లాస్ c ఈక్వల్ టు ఓకే రైట్ ఇప్పుడు ఏం చేయాలండి c ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ట్రానిక్స్ అని పెట్టాం వాట్ ఈజ్ c the c is object of string class okay d equal to true that d is object of boolean class e equal to 8 plus 9j the type of e is called as a object of a class and a complex class for example a equal to what is type of a t equal to what is type of t terminology important the type of t is a object of tuple class s equal to okay the type of s d equal to empty dictionary మొత్తం డిక్షనరీ టైప్ చేయలేము నేను ఇప్పుడు దట్ ఇస్ ఎంప్టీ డిక్షనరీ ద టైప్ ఆఫ్ d is a dictionary class ఎవరికైనా డౌట్ ఉన్నాయా ఇంతవరకు సార్ నో ఏ క్లాసు ఏంటి ఆబ్జెక్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది అక్కడ అది ఎందుకు రాసాం సరదాగా రాయాలా తెలియదు కాదు ఫస్ట్ రోజుల్లో చెప్పుకున్నాం అయినా క్లియర్గా ఇచ్చాం అక్కడ నౌ క్లియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ 1, 11, 1 type of r is a object of range class r is object of range class def display print of I am display type of display ఇప్పుడు చెప్పండి నాకు ఏమైతుంది d is dictionary type r is range type display is ఏ టైప్ అండి ఫంక్షన్ టైప్ అంటే ఇప్పుడు క్లాస్ అంటే ఏంటి దిస్ ఈస్ ద క్లాస్
Okay, and object, and it is called as a object. Clear or not, all of you? Object class అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ లో ఇది సమానం. ఒక 2 days, ఒక్క 2 days, 2-3 days, 7 to 8 మీ అలర్ట్గా ఉంటేనే ఈ ఊప్స్ కాన్స్ అర్థమైతే అండి, లేకపోతే కన్ఫ్యూజ్గా ఉంటుంది మీ ఇష్టం. ఓకేనా? చాలా జాగ్రత్తగా రాదు. ఇంతవరకు క్లియర్గా అందరికి ఇప్పుడు. సో ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లిస్ట్ అని చెప్పుకున్నాం. దిస్ ఇస్ లిస్ట్ అన్నాం. ఏ ఈక్వల్ టు 11, 22, 33, 44, 55. దిస్ ఇస్ లిస్ట్. ఇది క్లాస్. ఇది ఇక్కడ ఏంది? ఏ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏంటండి ఇది క్లాస్. అవునా? ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను చూడండి. ఏ డాట్ ఏమైతే ఆటోమేటిక్గా ఏ డాట్ పక్కన డిస్ప్లే అవుతుంది చూసుకోండి. మనకి ఏ ఈక్వల్ టు ఎంటీ లిస్ట్, ఏ డాట్ అపెండ్, క్లియర్, కాపీ, కౌంట్, ఎక్స్టెండ్. మరి ఇవన్నీ ఏంటి? ఈ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ యొక్క మెథడ్స్. ఈ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్కు మాత్రమే మెథడ్స్. ఇది ఏమో చూడండి. ఏ ఈక్వల్ టు ఎంటీ లిస్ట్ కదా, ఇది ఎంటీ లిస్ట్ క్రియేట్ అయ్యి ఇది ఒక మెథడ్. అలా కాదండి, ఏ ఈక్వల్ టు లిస్ట్. మరి ఇది ఏమంటున్నాం? ఇది కూడా ఎంటీ లిస్టే కదా. మరి ఇప్పుడు ఎలా క్రియేట్ చేశాను ఆబ్జెక్ట్ని? ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎలా జరిగింది? ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎలా జరుగుతుందండి? ఎలా జరిగింది? దీన్ని బట్టి మీకు సింటాక్స్ ఏమర్థమవుతుంది చెప్పండి నాకు. ఏ ఈజ్ ఆబ్జెక్ట్ ఆఫ్ లిస్ట్ క్లాస్. దీని సింటాక్స్ ఏంటి? దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ 1 మంచిగా ఉంది, నో ప్రాబ్లం. దీని సింటాక్స్ ఏంటి చెప్పాలి నాకు. దీని సింటాక్స్ ఎవరైనా చెప్పండి. లిస్ట్ అనేది ఏంది ఇప్పుడు? క్లాస్ నేమ్. ఏ అనే దాన్ని ఏమంటున్నా? ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్. అర్థమైందా క్లియర్గా? ఆబ్జెక్ట్ నేమ్ నువ్వు ఏదని రాయండి. ఇలా చాలా రాసాం మనం. ఏ ఈక్వల్ టు లిస్ట్ అని. ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు ఏమంటున్నా ఇప్పుడు ఇక్కడ? క్లాస్ నేమ్. ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇన్ పైథాన్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ప్రతిదీ ఆబ్జెక్టే. ఆబ్జెక్ట్ డిక్లరేషన్ సింటాక్స్. ఏంటండి? ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్. ఎగ్జాంపుల్ 1, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్ డిక్లరేషన్ సింటాక్స్. Example 2, P equal to tuple. What is tuple? P is object of tuple class. Example 3, S equal to set. S is called object of. Example 4, P equal to DICT. P is object of. అర్థమైంది అందరూ క్లియర్గా? ఎనీ డౌట్ ఇంకా? ఏమన్నా డౌట్ ఉందా? అర్థమైందా? ఆబ్జెక్ట్ అంటే ఏంది? క్లాస్ అంటే ఏంది? ఓకేనా? క్లియర్ అండి? క్లియర్? ఏమన్నారు? ఇదేమో ఆబ్జెక్ట్, ఇదేమో క్లాస్. ఎలా డిక్లేర్ చేయాలి? ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్. అందరికి అర్థమైంది? ఆ డౌట్ ఉంది ఒకసారి చెప్పండి నాకు. క్లియర్?
రైటా? ఆబ్జెక్ట్ డిక్లరేషన్. మరి క్లాస్ డిక్లరేషన్ ఏంటి? క్లాసెస్ ఆర్ టూ టైప్స్. వన్ టైప్ ఏంది? బిల్ట్ ఇన్ క్లాసెస్. వన్ టైప్ ఏందండి? బిల్ట్ ఇన్ క్లాసెస్. ఏ క్లాస్ అండి? వన్ టైప్ ఏందండి ఇక్కడ? బిల్ట్ ఇన్ క్లాసెస్. వన్ టైప్ యూజర్ డిఫైన్డ్ క్లాసెస్. ఒక్క నిమిషం ఆగండి. ఓకేనా? చూడండి ఇప్పుడు. ఓకే రైట్. ఏమన్నారు? యూజర్ డిఫైన్డ్ క్లాసెస్. ఓకేనమ్మా? యూజర్ డిఫైన్డ్ క్లాస్. ఓకే. బిల్ట్ క్లాస్ అంటే ఏమన్నాయి మీ దగ్గర? ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్, కాంప్లెక్స్ అని బిల్ట్. యూజర్ డిఫైన్డ్ క్లాస్ అంటే ఏంటి? యూజర్ డిఫైన్డ్ క్లాస్ ఏముంటాయి దీంట్లో? దీంట్లో ఏముంటాయి అనుకున్నాం? ఏ గ్రూప్ ఆఫ్ ఏముండాలి? A group of variables and methods. A group of variables and methods is called a class. ఓకేనా? ఏంటి సింటాక్స్ ఏంటండి? సింటాక్స్ ఏంటి? క్లాస్ నేమ్ కోలన్ సింబల్ ఏముండాలి ఇక్కడ? లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్, గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్, అండ్ దీంట్లో ఏముండాలండి? గ్రూప్ ఆఫ్ మెథడ్స్. ఇది క్లాస్ సింటాక్స్. ఇంతవరకు అర్థమైందా? లేక కొద్దిగా చెప్పండి నాకు. క్లాస్ సింటాక్స్ ఇది క్లాస్ సింటాక్స్. దీంట్లో వేరియబుల్స్ ఉండొచ్చు, మెథడ్స్ ఉండొచ్చు. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ 1. ఓకే ఓకేనా? చూడండి ఇప్పుడు. రైట్. ఏముంటాయి? క్లాస్ నేమ్. ఓకే. క్లాస్ నేమ్. రైట్. క్లాస్ నేమ్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ క్లాస్ అనుకుందాం. దీంట్లో ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయి అనుకుందాం. దేర్ ఆర్ ద నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. x=9, y=3. ఇవి రెండేంది? క్లాస్ లో ఉన్న వేరియబుల్స్. డిఎఫ్ m1. ఓకే. సమ్ ఏదో ఉంటుంది కానీ ఏమి లేదు, ఎంటీ మెథడ్. డిఎఫ్ m2 ఇట్ ఈజ్ ఎంటీ మెథడ్. ఈ ఎగ్జాంపుల్ ప్రకారం ఏమంటున్నాం? ఎక్స్ కామా వై ఆర్ కాల్డ్ క్లాస్ లెవెల్ వేరియబుల్స్. ఏ లెవెల్ వేరియబుల్స్ అంటే ఇవన్నీ కూడా ఇక్కడ క్లాస్ లెవెల్ వేరియబుల్స్. m1 అండ్ m2 ఆర్ కాల్డ్ ఏ మెథడ్స్? ఇవన్నీ క్లాస్ లెవెల్ మెథడ్స్. కొద్దిగా అర్థమైందా లేదా అందరికి క్లియర్గా? దీస్ ఆర్ కాల్డ్ ద క్లాస్ లెవెల్ వేరియబుల్స్ అండ్ క్లాస్ లెవెల్ మెథడ్. సార్ ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ క్లాస్ లెవెల్ అంటే ఏంటి? ఎలా? ఇప్పుడు టెస్ట్ క్లాస్, దీంట్లో వేరియబుల్స్ ఏంటి? ఎక్స్. దీంట్లో వేరియబుల్ ఏంటి? వై. m1 m2. ఓకేనా? దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ క్లాస్ లెవెలే. ఇది 9, ఇది 3. కానీ దీనికి ఆబ్జెక్ట్ అంటే ఏ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దిస్ ఈజ్ బిలాంగ్స్ టు దిస్ ఆబ్జెక్ట్, బి అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దిస్ ఈజ్ బిలాంగ్స్ టు దిస్ ఆబ్జెక్ట్. అప్పుడు ఏం చేయాలి? ఏ డాట్ ఎక్స్, ఏ డాట్ వై, ఏ డాట్ m1, ఏ డాట్ m2, బి డాట్ m1, బి డాట్ m2. ఇలా రాసింది కదా. ఏ ఈక్వల్ టు లిస్ట్. వాట్ ఈజ్ ఏ? ఆబ్జెక్ట్ ఆఫ్ లిస్ట్ క్లాస్. బి ఈక్వల్ టు ఆబ్జెక్ట్ ఆఫ్ లిస్ట్ క్లాస్. ఏ డాట్ ఇలా పెట్టాయి. ఇప్పుడు వచ్చే ఈ మెథడ్స్ ఎవరి? ఏనా బినా? ఎవరివి? నేను ఇప్పుడు ఏ డాట్ అపెండ్ ఆఫ్ 99, బి డాట్ అపెండ్ ఆఫ్ 44. ఈ అపెండ్ మెథడ్ విచ్ ఆబ్జెక్ట్? దిస్ మెథడ్ ఇస్ బిలాంగ్స్ టు ఆబ్జెక్ట్ ఎవరిది? ఏకి. దిస్ మెథడ్ ఇస్ బిలాంగ్స్ టు ఆబ్జెక్ట్ ఏ. లైక్ దిస్. ఇలానే ఇది కూడా ఒక క్లాస్, ఇది కూడా ఒక క్లాస్. ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాల. బట్ ఈ క్లాస్ కి ఇప్పుడు ఏం క్రియేట్ చేయాలా మనం?
వీఆర్ క్రియేటింగ్ వన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ క్రియేషన్ కదా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా. ఎగ్జాంపుల్ 5, ఒక క్లాస్ క్రియేట్ చేశాను. క్లాస్కి ఏం క్రియేట్ చేశాం? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి? కొంచెం ఇది లేదనుకో, ఇది లేదనుకో, కొంచెం లేదనుకున్నాం. ఓకే, ఎలా క్రియేట్ చేయాలి? ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి? ఇప్పుడు ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు ఏందండి? క్లాస్ నేమ్ ఏంది ఇక్కడ? ఆబ్జెక్ట్ నేమ్ ఏంది? T1. ఆబ్జెక్ట్ నేమ్ ఏంది ఇక్కడ? T1. అర్థమైంది? అర్థం కాదు క్లియర్గా. ఆబ్జెక్ట్ నేమ్ ఇస్ T1, క్లాస్ నేమ్ ఇస్ టెస్ట్. ఇప్పుడు ఏమవుతుంది? టెస్ట్ అనే క్లాస్లో M1 మెథడ్ ఉంది, M2 మెథడ్ ఉంది. దిస్ T1 ఈజ్ పాయింటింగ్ టు టెస్ట్. T1 డాట్ M1 అనగానే M1 ఈజ్ ఎగ్జిక్యూటెడ్. T1 డాట్ M2 అనగానే M2 ఈజ్ ఎగ్జిక్యూటెడ్. T1 డాట్ M1, T1 డాట్ M2. ఓకే, డైనమిక్ ఏదది? డైనమిక్ అంటే వాల్యూస్ ఇచ్చుకుంటావు డైనమిక్గా, ఇలా డైనమిక్గా రాయలేముగా, కాలింగ్ ఇవ్వాల్సిందే కదా. ఒకవేళ T2 క్రియేట్ చేశా, ఇప్పుడు ఏమవుతుంది? ఆ పర్టికులర్ క్లాస్కి ఇంకేం క్రియేట్ అవుతుంది? ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నావు దీన్ని? T2 డాట్ M1, T2 డాట్ M2. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే వినండి, ఒక పర్సన్ ఉన్నాడండి, ఒక పర్సన్ ఉండు, వాడికి సర్నేమ్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది, కలర్ ఉంటుంది, హైట్ ఉంటాడు, ఓకే, వెయిట్ ఉంటాడు. ఓకేనా? ఇవన్నీ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ ఇవన్నీ. ఇంకా వాడి యొక్క ప్రాపర్టీస్ కదా. వాడికి ఒక వాకింగ్ స్టైల్ ఉంటుంది, వాడికి ఒక టాకింగ్ స్టైల్ ఉంటుంది. ఓకేనా? వాకింగ్ అండ్ టాకింగ్ ఒక జాబ్ ఉంటుంది వాడికి. ఇదంతా ఒక ప్రాసెస్, ఇదంతా ఒక క్లాస్. ఈ క్లాస్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? వాకింగ్ ఈజ్ వన్ మెథడ్, ద టాకింగ్ ఈజ్ వన్ మెథడ్, వాకింగ్ ఈజ్ వన్ మెథడ్ అండ్ టాకింగ్ ఈజ్ వన్ మెథడ్. వాకింగ్ అండ్ టాకింగ్ ఈజ్ వన్ మెథడ్ అండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాకింగ్ అండ్ టాకింగ్ అనేది ఉన్నారు ఇక్కడ, జాబ్ ఉంది. సో సర్నేమ్, నేమ్, కలరు, హైట్, వెయిట్ ఉంది. ఇప్పుడు ఒక పర్సన్ P1 అనేవాడు పుట్టిండు. పుట్టగానే వాడి నేము, వాడి సర్నేము, వాడి ఏజ్, వాడి కలరు, వాడి హైట్, వెయిట్, వాకింగ్, టాకింగ్ స్టైల్. సేమ్ ఇంకొకటి P2 అనేవాడు పుట్టిండు, పర్సన్ 2. ఇది కూడా సేమ్ ఫీచర్సా, వేరే ఫీచర్సా? ఒకలాగా నక్కలాగా ఎలకలాగా ఉండడు కదా, సేమ్ ఫీచర్స్ ఉంటాయి కదా మన దగ్గర ఆటోమేటిక్గా. ఓకే, ఆటోమేటిక్గా సేమ్ ఫీచర్స్. ఓకే, ఎనీ డౌట్? చెప్పాలి. As of now, no questions. అమ్మా, No questions, sir. క్లియర్గా అందరికి? P1 అండ్ P2, నో క్వశ్చన్ కదా. ఇవేమో క్లాస్ యొక్క వేరియబుల్స్, ఇవేమో క్లాస్ యొక్క మెథడ్స్. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏమంటారు? దీస్ ఆర్ ద క్లాస్ వేరియబుల్స్, దీస్ ఆర్ ద క్లాస్ యొక్క మెథడ్స్. రెండింటిని కలిపి ఏమంటాం? మెంబర్స్ ఆఫ్ ది క్లాస్. రెండింటిని కలిపి ఏమంటాం? మెంబర్స్ ఆఫ్ ది క్లాస్. ఓకేనా? క్లియర్ ద కాన్సెప్ట్? ఓకేనా? క్లియర్ అండి? ఇంతవరకు ఇలా ఉంది. ఇప్పుడు ఇది ఒక క్లాస్ క్రియేట్ చేశాను. ఈ క్లాస్కి ఇది ఆబ్జెక్ట్, ఈ క్లాస్కి ఇది ఆబ్జెక్ట్. కాకపోతే M1 ఒక చిన్న ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుంది ఎర్రర్ చూడాలి మనం. M1 పాస్ చేస్తున్నావు, ఏమడుగుతుంది అక్కడ? M1 టేక్స్ 0 పొజిషనల్ ఆర్గ్యుమెంట్, బట్ 1 వర్ గివెన్. M1కి 0 ఉన్నాయి, కానీ ఒకటి ఇచ్చామంటుంది. అసలు మనం ఇచ్చాము M1 పక్కనే, ఇక్కడ M1 పక్కన, ఇక్కడ 0 ఆర్గ్యుమెంట్, ఇక్కడ 0 ఆర్గ్యుమెంట్స్. బట్ అయినా సిస్టమ్ ఏమడుగుతుంది మనని? యు ఆర్ గివెన్ 1 అంటుంది. అంటే ఇది ఒక ఆర్గ్యుమెంట్గా ఇక్కడికి వెళ్ళిపోతుంది. దిస్ M1 బిలాంగ్స్ టు T1 ఆబ్జెక్ట్, దిస్ M1 బిలాంగ్స్ టు ద T1 ఆబ్జెక్ట్. కాబట్టి అప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే దిస్ ఈజ్ ద T1, ఈజ్ కాల్ ద T1 అంట. ఇప్పుడు ఏమవుతుంది?
ఎగ్జిక్యూట్ నో ఎర్రర్ అంటే ఇది దీనికి వెళ్ళిపోతుంది. ఇదేమో ఫార్మల్ ఆర్గ్యుమెంట్, ఇదేమో యాక్చువల్ ఆర్గ్యుమెంట్ లాగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది T1 అనే కాదు పెట్టి ఎక్స్ పెట్టుకోండి, ఎక్స్ పెట్టుకోండి. Now what is x? X is object of test class. X is called as object of the test class. Okay. Now run it. ఆడ x ఏ పెట్టాలా సార్? ఏదే పెట్టచ్చు, మన ఇష్టం వచ్చింది పెట్టచ్చు. ఓకే. I am M1. Print of I am M1 of test class. I am M1 of test class. I am M2 of test class. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది సార్? ఇంటర్నల్ ఇది కొంచెం పక్కన పెడదాం. ఇంటర్నల్ ఏం జరుగుతుంది ఇక్కడ? ద క్లాస్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ టెస్ట్. దీంట్లో ఏముంది? M1 ఒక మెథడ్ ఉంది, M2 ఒక మెథడ్ ఉంది. దీనికి ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంటర్నల్లీ వీఆర్ క్రియేటింగ్ ఈ క్లాస్ కి వన్ ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్. దిస్ ఆబ్జెక్ట్ ఈజ్ పాయింటింగ్ టు టెస్ట్ క్లాస్. దిస్ ఆబ్జెక్ట్ ఈజ్ పాయింటింగ్ టు ద టెస్ట్ క్లాస్. ఓకే. ఇప్పుడు M1కి వెళ్ళిపోతున్నాం. T1 ప్లేస్ లో ఏమున్నట్లు అక్కడ దగ్గర ఇక్కడ x. Now the x is object. This object is point to the test class. ఓకే. అందులో ప్రతి వేరియబుల్ ని, ప్రతి మెథడ్ దేని ద్వారా కాల్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం? x ద్వారా. బట్ నౌ x దీనికి వెళ్ళిపోతుంది. I am M1 of test class. I am M2 of test class. ఆబ్జెక్ట్ దీని ద్వారా ద ఫస్ట్ పారామీటర్ మస్ట్ బి ఆబ్జెక్ట్ నేమ్. కానీ అది XY Z అనే రాసుకునే బదులు మనం సెల్ఫ్ అని రాస్తాం. సెల్ఫ్ అంటే దానికి అదే పాయింట్ చేయాలి. సెల్ఫ్ అది పారామీటర్ అండి. ఇక్కడ ఏమన్నా అంటే ఇట్ ఈస్ పాయింటింగ్ టు ద సేమ్. ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయటం. దీన్ని ఏమంటున్నాం మనం ఇక్కడ? ఆబ్జెక్ట్ క్రియేషన్. వీటికి ఆబ్జెక్ట్ కా మెథడ్స్ ని కాల్ చేసుకోండి. క్లియర్? కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ ఉంటుంది, బట్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ ఉంటుంది. నో ప్రాబ్లం. దాంట్లో క్లారిటీ ఉండాల్సిన తప్పదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 5 చూద్దాం. ఎగ్జాంపుల్ 6 క్లాస్ శాంపిల్. ఈఎఫ్ ఇందులో ఏదో ఒక మెథడ్ పెట్టాలి ఇప్పుడు నేను. ఓకే. ఫైండ్ సెల్ఫ్ ప్రింట్ ఆఫ్ ఐ యామ్ ఫైండ్ ఫంక్షన్. ఎలా చేయాలి? ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్. ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ తర్వాత క్లాస్. వాట్ ఈజ్ ఆబ్జెక్ట్ నేమ్? ఈజ్ ఎస్. క్లాస్ నేమ్ ఈజ్ ఎస్ డాట్ ఏమి ఇవ్వాలి ఇక్కడ? అంటే ఏమవుతుంది? ఫస్ట్ శాంపిల్ అనే క్లాస్ కి ఎస్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇట్ ఈస్ పాయింటెడ్ టు దిస్ వన్. ఆ తర్వాత ఫైండ్ దగ్గరికి వెళ్తున్నాం. మనం వెళ్ళి ఏమి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం? అందరికి కన్ఫ్యూజ్ ఏంది? ఇది బ్రాకెట్ లో ఎందుకు ఇవ్వాలి సార్? ఇది అంటే మీనింగ్ ఏందండి? ఇప్పుడు ఆబ్జెక్ట్ నేమ్ దట్ ఈస్ పాయింటింగ్ టు ద గివెన్ ఆబ్జెక్ట్ నేమ్. ఆబ్జెక్ట్ నేమ్ ఏందని తెలియాలి. ఇక్కడ మనం లిస్ట్ క్రియేట్ చేయడం అంతే చేసుకుంటాం. A equal to list. A dot clear. ఇలా పెట్టాం. ఇలా నిచ్చుకో, అలా నిచ్చుకో. ఇచ్చావు. A dot append of 99. A dot append of 88. A dot append of A dot clear. ఏం చెప్పండి, నాకు ఏం జరిగింది? ఈ ఎగ్జాంపుల్ ప్రకారం ఏ అనేది ఏంది? ఏ అనేది ఏంది? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ క్లాస్? ఆ క్లాసులో ఉన్న మెథడ్ కాల్ చేసిన. ఆ మెథడ్ పక్కన ఎంత వాల్యూ పంపిస్తున్నావు? ఇప్పుడు నువ్వు ఈ మెథడ్ పక్కన ఎంత వాల్యూ పంపిస్తున్నావు? ఈ మెథడ్ పక్కన ఎంత వాల్యూ పంపిస్తున్నావు? ఈ మెథడ్ పక్కన ఎంత వాల్యూ పంపిస్తున్నావు? ఇప్పుడు నో వాల్యూ. ఏముండకపోవచ్చు, మెథడ్ ఉండొచ్చు, బట్ ఉండొచ్చు. ఈ వాల్యూ పక్కన ఇది సేమ్. ఓకేనా? అలానే మనం ఇప్పుడు ప్రతి ఆబ్జెక్ట్ పక్కన ఏదో ఒక ఫైల్ అనేది పంపించాలి, ఒక వాల్యూ. రైట్? క్లియర్? ఇప్పుడు చూడండి, ఉత్తరం రాస్తాను. సరే, ఈ ప్రోగ్రామ్ ఉపయోగించి ఒక ప్రోగ్రామ్ రాస్తాను. ఎగ్జాంపుల్ 7 క్లాస్ శాంపిల్. ఓకే. రైట్. df find of self. Okay.
స్క్వేర్ కనుక్కోవాలండి. ఫైండ్ స్క్వేర్. స్క్వేర్ ఏం చేస్తాను ఇప్పుడు? ఎస్ ఈక్వల్ టు శాంపిల్. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు ఎస్ డాట్ ఫైండ్ స్క్వేర్ ఆఫ్ వాల్యూ పంపించాలి కదా. ఏం కాల్ అవుతుంది నీకు? ఫైండ్ స్క్వేర్. సెల్ఫ్ అంటే ఏంది ఇక్కడ? ఎస్. మరి ఆర్గ్యుమెంట్ కూడా పోవాలి కదా ఇక్కడ, కామా ఎక్స్. ఇప్పుడు సెల్ఫ్ అంటే ఎంత? ఎస్. ఎక్స్ అంటే ఎంత? 9. ప్రింట్ ఆఫ్ స్క్వేర్ వాల్యూ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ ఎక్స్ ఇంటూ సెల్ఫ్ డాట్ ఎక్స్ అంటే ఎంత? ఎస్ డాట్ ఎక్స్ అంటే ఎంత? 9 ఇంటూ 9 దట్ ఈస్ ఈక్వల్ టు 18. అలా అపెండ్కి ఎలా అయితే కాల్ చేసామో object is created, find square, this is x. అవసరం లేదు, తర్వాత రాద్దానండి, ముందే ఇలా రాద్దాం కొత్తగానే. ఎక్స్ ఇంటూ ఎక్స్. ఇప్పుడే సెల్ఫ్ డాట్ కూడా రాద్ది, రేపు రాద్దానండి రేపటి క్లాస్లో. డోంట్ కన్ఫ్యూజ్ సెల్ఫ్ డాట్ అంటే మళ్ళీ. అర్థమైంది? ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత వాల్యూ అవుతుంది మీకు ఆటోమేటిక్గా? అపెండ్ ఎలా అయితే పంపించావో ఇక్కడ ఫైండ్ స్క్వేర్కి వెళ్ళిపోతుంది. ఎస్ అంటే ఎంత? ఎక్స్ అంటే ఎంత? ఇప్పుడు టు ఫైండ్ ద వాల్యూ. ప్రశాంతంగా వాట్ ఈజ్ క్లాస్, వాట్ ఈజ్ ఆబ్జెక్ట్, ఇంతవరకే చూడండి.